భూపాలపల్లి జిల్లాలో సింగరేణి అధికారులు 15 రోజులుగా రీలే నిరాహార దీక్షలు చేశారు. హఠాత్తుగా నిరాహార దీక్షల ముగింపు వెనుక రాజకీయ కోణం దాగి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయితే అందులో వాస్తవం లేదని సింగరేణి క్యాలరీస్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాజర్ తెలిపారు. ఇక ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించడంతో దీక్షలు విరమించినట్లు సంఘం నాయకులు ప్రకటించారు. ఇక మరో 3 నెలల్లో ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామంటున్నారు. సీఎంఓఏ రాష్ట్ర అధ్యక్షుడు నాజీర్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఆఫీసర్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 15 రోజులుగా వీరు నిరసన తెలుపుతూ ధర్నా చేస్తున్న పరిస్థితి. కానీ ఒక్కసారిగా వారి నిరసన కార్యక్రమాలను, వారి దీక్షా కార్యక్రమాలను విరమింప చేశారు. కానీ దీని వెనుక ప్రభుత్వం కుట్ర ఉంది అని చెప్పేసి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మరి వారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మరి అది వాస్తవమా? అసలు వారికి ఉన్న డిమాండ్స్ ఏంటి? ఎందుకు మరి 15 రోజులుగా ఒక ఆఫీసర్స్ స్థాయిలో ఉన్న మీరు ఎందుకు ఈ నిరసన కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది? నజీర్ గారు చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే మాకు ఉన్నటువంటి డిమాండ్స్ మామూలుగా ఒకటి పిఆర్పి, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అనేది మాకు గత వేజ్ రివిజన్ 2017 నుంచి ఉంది. 2022-23 వరకు అమలైంది. 23, 24, 25 3 సంవత్సరాలు ఇచ్చేది ఉన్నది. అది చెల్లించలేదు కాబట్టి అది చెల్లించమని చెప్పి మేము ఒక ప్రధానమైన డిమాండ్. రెండవది ఏంటంటే పే అప్గ్రేడేషను. మా యొక్క వేజ్ రివిజన్లో ఏదైతే కొన్ని అవకతవకలు జరిగినాయో వాటిలో మార్పులు చేసి కోల్ ఇండియాలో జనవరి 1, 2026 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ మా దగ్గర కూడా అది ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము అడిగినాము. అప్పుడు మా యాజమాన్యం నుంచి కానీ వేరే దగ్గర నుంచి కూడా ఏ విధమైనటువంటి స్పందన రాలేదు. మేము రకరకాల కార్యక్రమాలు చేపట్టినాము. ఏది మామూలుగా నల్ల బ్యాడ్జీలు పెట్టడము, లేకపోతే ఒక 2 రోజులు ఊరేగింపులు తీయడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేసినాం. తర్వాత కూడా మళ్ళీ వినకపోయేసరికి, చర్చలు కూడా సఫలం కాకపోయేసరికి మేము రిలే నిరాహార దీక్షకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తరుణంలో తర్వాత ఈ మధ్యకాలంలో 2-3 సార్లు యాజమాన్యం పాజిటివ్గా స్పందించి మమ్మల్ని చర్చలకు పిలిచారు. పిలిచిన తర్వాత గత పోయిన సోమవారం నుంచి నిన్న శనివారం వరకు వారం రోజులుగా చాలా ఏకదాటిగా చర్చలు జరిగినాయి. డిప్యూటీ సీఎం గారిని కలిశారు, అలాగే మన ప్రభుత్వాన్ని, మన సింగరేణి యాజమాన్యాన్ని కలిశారు, డైరెక్టర్ పా గారిని, సిఎండి గారిని కలిశారు. వాళ్ళు సానుకూలంగా స్పందించి మొన్న మనకు 2 రోజుల క్రితము మనకు ఆర్డర్ ఇచ్చారు. మీకు ఎట్లాగూ ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్ కంప్లీట్ కావాలంటే ఖచ్చితంగా 2-3 నెలలు టైం పడుతుంది. కాబట్టి ఈ 2-3 నెలల్లో మీకు కంప్లీట్ చేస్తాము అని చెప్పి నిన్న మాకు యాజమాన్యం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకొని మేము వెంటనే యాజమాన్యం అలాగే డిప్యూటీ సీఎం గారు పిలిచి మరీ చెప్పారు. కాబట్టి 2-3 నెలలు ఎట్లాగో నిజంగా కూడా ప్రాసెస్ 2-3 మంత్స్ పడుతుంది. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో పెట్టాలి, లేదా పర్మిషన్స్, ఇవన్నీ కొంత టైం పడుతుంది. కాబట్టి ఆ టైం మాకు ఇవ్వండి, మేము చేసి మీ సమస్యలను వెంటనే తీరుస్తామని చెప్పి డిప్యూటీ సీఎం గారు మన కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించడం జరిగింది. దాన్ని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే ఇక వాళ్ళు చేస్తామని చెప్పిన తర్వాత మన యాజమాన్యాన్ని మనం కాకపోతే ఇంకెవరిని నమ్ముతాం? యాజమాన్యం చెప్పింది కాబట్టే మేము పాజిటివ్గా తీసుకొని వెంటనే నిరాహార దీక్ష అనేది విరమింపజేసినాం. ఎందుకంటే మేము సింగరేణి అధికారులము, మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. మేము ఇన్ని రోజులు నిరసన చేసినా కూడా గాంధేయ మార్గంలో ఏ విధమైనటువంటి ప్రొడక్టివిటీకి ఆటంకం కలగకుండా మేము మా బాధ్యతతోటి మేము మా యొక్క నిరసనను తెలియజేసినవి తప్ప ఏ విధంగా కంపెనీకి నష్టం చేయాలో లేదా వేరే ఇతర వాళ్ళకి నష్టం చేయాలనేటువంటి విషయం కాదు మాది. కాబట్టి ఎప్పుడైతే గవర్నమెంట్ పిలిచి చెప్పిన తర్వాత మళ్ళీ మేము చేయడంలో అర్థం లేదు. 2-3 నెలల్లో చేస్తున్నారు కాబట్టి 2-3 నెలల్లో చేస్తారన్న గట్టి నమ్మకం మాకున్నది. ఆ హామీ మేరకే మేము ఈ నిరసనను ఆపేయడం జరిగింది. కానీ వాళ్ళ కిషన్ రెడ్డి పర్యటనను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మీ అధికారులతో ఫోర్స్గా మీరు ఈ హంగర్ స్ట్రైక్ని బంద్ చేస్తారా లేదా అని చెప్పేసి ఫోర్స్ తీసుకొచ్చారని చెప్తున్న పరిస్థితి లేదండి. నాకైతే తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏరియా ప్రెసిడెంట్, నాకు ఎవరు ఫోన్ చేయలేదు, ఎవరు మాట్లాడలేదు, ఏం తెలియదు. మేము గత 10 రోజులుగా యాజమాన్యంతో కంటిన్యూగా చర్చల్లో ఉన్నాం. ఆ చర్చల ఫలితమే ఇది తప్ప ఏ విధమైనటువంటి ఇదైతే లేదు. అది కరెక్ట్ సరైనది. ఈ డిమాండ్స్ మీరు పూర్తిగా పులి స్టాప్ పెట్టినట్టేనా, లేకపోతే ఈ 3 నెలల గడువు పడుతుందని మీరు చెప్తున్నారు? ఈ 3 నెలల తర్వాత కూడా మీ డిమాండ్స్ నెరవేర్చకపోతే మరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 3 నెలల
ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, యాజమాన్యం చేస్తుందనే నమ్మకం, గట్టి నమ్మకం ఉన్నది, నో డౌట్. ఎందుకంటే మా యాజమాన్యం అంత ఈజీగా చెప్పదు, గవర్నమెంట్ చెప్పింది, డిప్యూటీ సీఎం గారు మా యాజమాన్యాన్ని ఆదేశించారు, మా యాజమాన్యం మాకు చెప్పింది కాబట్టి మాకు ఖచ్చితమైన నమ్మకం ఉన్నది చేస్తారని. ఆ నమ్మకం కొద్దీ మేము విరమించినాం తప్ప అట్లా ఏం లేదు, అలా చేయదనే నమ్మకం నమ్మకం వమ్ము చేస్తుందని ఇదైతే లేదు. ఖచ్చితంగా చేస్తుందని మాకు పూర్తి స్థాయిలో గట్టి నమ్మకం ఉన్నది మాకు. తర్వాత ఏదైనా ప్రొసీజర్, ఇప్పుడు మనం వెంటనే ఏదైనా పని కావాలంటే వెంటనే కాదు, ఒక ఇల్లు కట్టాలన్నా ఏదైనా కొన్ని రోజులు పడుతుంది. ఇప్పుడు ఇది కూడా కావాలంటే పర్మిషన్స్, రకరకాల పర్మిషన్స్, రకరకాల ఇవి ఉంటాయి కాబట్టి అవన్నీ ప్రొసీజర్స్ అయిన తర్వాతనే మాకు ఇంప్లిమెంట్ చేస్తారు. అది 2-3 నెలలు పడుతుంది. ఒకవేళ కాని పక్షంలో మా వాళ్ళు ముందే చెప్పారు ఏమనంటే 2-3 నెలలు టైం ఇస్తారు కాబట్టి టైం లోపల కాకపోతే మళ్ళీ మేము మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మా కార్యాచరణ మాకు ఉంటుంది. రైట్, చూస్తున్నాం మొత్తానికి తమ డిమాండ్ల కోసం ఏదైతే నెరవేర్చిన హంగర్ స్ట్రైక్స్ ఇవాళ మా అధికారులు అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకే మేము దాన్ని నిలిపివేశాము. అయితే కార్యాచరణ వారు ఇచ్చిన హామీలు 2-3 నెలలు పట్టే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు వేచి చూస్తాము. ఒకవేళ తమ డిమాండ్లు నెరవేరకపోతే ఖచ్చితంగా మళ్ళీ మేము మా కార్యాచరణని ముందు పెడతామని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేంద్ర, HM టీవీ, భూపాల్పల్లి.